ఇది ఒక కథ కాదు. ఇది కాలం ముందుకు సాగకముందే దేవుడు రాసిన చరిత్ర. ఆ రోజుల్లో ప్రపంచం తన శక్తిని తానే నిర్ణయించుకుంటుంది. రాజులు, సైన్యాలు, సామ్రాజ్యాలు. వారు అనుకున్నారు మనమే లోకాన్ని నియంత్రిస్తున్నాం అని. కానీ లోకాన్ని సృష్టించిన దేవుడు వారికి తెలియకుండా తన కార్యాన్ని ప్రారంభించాడు. ఆయన మెరుపుల మధ్య రాలేదు, భూకంపాలతో రాలేదు, ఆకాశం చీల్చుకొని రాలేదు. ఒక రాత్రి చలి, చీకటి, నిశ్శబ్దం. అదే దేవుడు ఎంచుకున్న సమయం. బెత్లెహేము పేరు చిన్నది, ఊరు చిన్నది, పశువుల పాక. అక్కడ సువాసన లేదు, వైభవం లేదు, భద్రత లేదు. కానీ అక్కడే శాశ్వత దేవుడు తన మహిమను దాచుకొని శిశువుగా మారాడు. ఆ క్షణంలో దేవుడు తన శక్తిని వదలలేదు, తన ప్రేమను బయలుపరిచాడు. మరియ చేతుల్లో ఆ శిశువు. ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఆమె హృదయం నమ్మకంతో నిండింది. మరి యోసేపు తన జీవిత ప్రణాళిక మారిపోయినా దేవుని మాటకు విధేయుడిగా నిలిచాడు. ఆ రాత్రి భూమి మౌనంగా ఉంది, కానీ ఆకాశం మౌనంగా ఉండలేదు. ఒక నక్షత్రం ప్రకాశించింది. అది దారి చూపే వెలుగు. దూరదేశాల నుంచి జ్ఞానులను నడిపించిన దేవుని సంకేతం. ఇదే సమయంలో పొలాల్లో గొర్రెల కాపరులు, సమాజానికి విలువలేని వారిగా పరిగణించబడిన వారు దేవుని తొలి శ్రోతలుగా వారే అయ్యారు. ఆకాశం తెరుచుకుంది. దేవదూత స్వరం, భయపడకుడి, ఎందుకంటే దేవుడు వస్తే భయానికి స్థానం ఉండదు. ఈ దినము మీకు రక్షకుడు పుట్టెను. ఈ మాట చరిత్ర దిశను మార్చింది. ఆ శిశువు ఖడ్గం పట్టలేదు, సైన్యం కూడగట్టలేదు, సింహాసనం కోరలేదు. అయినా రాజులందరికంటే గొప్పవాడు. ఆయనకు తెచ్చిన కానుకలు బంగారం అంటే రాజునకిచ్చేది, సాంబ్రాణి అంటే దేవునికి సమర్పించేది, బోళం త్యాగానికి సిద్ధమైన రక్షకుడు. ఇది యాదృచ్ఛికం కాదు, వందల ఏండ్ల క్రితమే ప్రవచింపబడింది. బెత్లెహేములో పుట్టును, కన్యక గర్భము ద్వారా వచ్చును. దేవుని మాట ఎప్పుడూ తప్పదు. ఈ పుట్టుక శిక్ష ప్రారంభం కాదు, భయ ప్రకటన కాదు, ఇది ఆశకు ఆరంభం. క్రీస్తు జననం అంటే దేవుడు మన స్థాయికి దిగి వచ్చి మన చీకట్లో వెలుగయ్యి, మన మరణంలో జీవమై మనల్ని తన వారిగా మార్చుకున్న ప్రేమ కథ.